చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి విడుదల రజని. అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా? వాళ్ళకి రాజకీయాలు తెలుసా? అటు చూడు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. ఆఫీసర్ మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని భద్రం చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. సిద్ధు సారీ చెప్పు. చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమిస్ట్. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. వాళ్ళ గోట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్ దొరికారా? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు. 7 నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను. జగనన్న వచ్చాక పుల్లారావు ఒక కట్టుకథ అల్లి తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆమె మండిపడ్డారు. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? తన కుటుంబ సభ్యులపై వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళు. కుటుంబం తనకే కాదు నీకు కూడా ఉంది గుర్తుపెట్టుకోవాలని పుల్లారావును హెచ్చరించారు విడుదల రజని. మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్ లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నువ్వెక్కడ దొరికావే నాకు? నాకేనా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు? ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు? ఇట్లా నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తు పెట్టుకోండి. మాది పురుషోత్తపట్నం అన్నారు. పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారు నాకు చెప్పమనండి. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదండి. పురుషోత్తపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నంలో ఎందుకు ఉండటం లేదు? కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తు పెట్టుకోండి. ఊహించుకోండి ఒకసారి. ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. అవినీతికి ఘనాపాటి, పత్తిపాటి అని చెప్పొచ్చు. పెద్ద మాట అన్నాడు సరాడు. గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు. 5 ఏళ్లు నీకు టైం ఇచ్చారు. గుంటూరు సీట్ అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు. ఏమైపోవాలి వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు? ఎందుకు పారిపోతా ఉన్నారు? అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు గుంటూరు? అంటే అది వదిలిపెట్టిపోతారా? ఎన్ని తప్పులు చేసావు నువ్వు? దా బహిరంగ చర్చకు వస్తారు. నేను కూడా అవసరం, మా పార్టీ నాయకులు వస్తారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. అది నా పర్సనల్ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి. ఎక్కడెక్కడ ఏం చేసావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు, మీ మామ, మీ కుటుంబం? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన